హలో. సార్ బిగ్ బాస్కెట్ అండి. ఓకే. ఎక్కడున్నారండి? సార్ మీరు రైస్ బ్యాగ్ ఎప్పుడు తీసుకున్నారు? రైస్ బ్యాగ్ 26 26 అనుకుంటా. ఎన్ని వాడిరు సార్ రైస్ దాంట్లో? 2, 3 కేజెస్ అనుకుంటా. 2-3 కేజీస్ వాడిరా? అవును. ఓకే. అది కొంచెం ప్యాక్ చేసి పెట్టి మీరు అవైలబుల్ ఉన్నారు ఇప్పుడు? ఉన్నాను. ఎక్కడ ఒకసారి లొకేషన్ చెప్తారా? సుభాష్ నగర్ పోచమ్మ సుభాష్ నగర్ టెంపుల్ దగ్గర. పోచమ్మ తల్లి టెంపుల్ ముందు ఆగిన అనుకోండి. ఇప్పుడు నేను చెప్పండి. సార్ పోచమ్మ టెంపుల్ కాకుండా మీకు మండే మార్కెట్ ఐడియా ఉందా? మనం ఒకసారి లొకేషన్ పెట్టండి. నేను ఒక 2 minutes లో ఉంటాను. మీరు జర అక్కడ బయట ఉండండి, వస్తున్నాను. సరే. ఓకే. ఈ నెంబర్ లొకేషన్ పెట్టండి. ఓకే. హలో. హలో. సార్ ఇది బిగ్ బాస్కెట్ సార్. చెప్పండి. 22 వచ్చింది సార్ వెయిట్. ఆ, చెప్తాను కాల్ చేసి సార్. ఓకే. 22 వచ్చిందా? అదే చెప్పాను కదా, మరి మీరు సగం కూడా ఉండదని అన్నారు. అదే వెయిట్ చేసాం, పోయి వెయిట్ చేస్తే 22 ఉన్నాయి సార్. ఓకే. ఓకే. హలో. హలో. అది మార్నింగ్ పికప్ చేసుకున్నారు కదా రైస్ బ్యాగ్? నేను కాదు, వేరే అతను ఫోన్ వాడిచ్చాను, నేను కాదు. మీరే వచ్చారు కదా? నేను రాలే. ఆ, నేను రాలేదు, వేరే పర్సన్ వచ్చిండు. ఆయనకు ఫోన్ ప్రాబ్లం ఉందని ఇచ్చిన ఫోను. వేరే పర్సన్ ఏమైంది? ఆయన ఎవరు? ఆయన ఇక్కడ టీచర్ కలిసిండు, ఫోన్ ఖరాబ్ అయింది అన్నా ఏమంటే ఇచ్చిన ఫోను. మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? నేను మియాపూర్లో ఉంటా. మియాపురా? ఏమైంది? పొద్దున ఫోన్ చేసిండ్రు కదా, ఏమైంది? అదే నాకు అవును, టీ స్టాల్ అవును, టీ స్టాల్ అంటే ఒక్కసారి ఇస్తారు ఫోన్. ఎన్నిసార్లు ఇస్తారు? 4-5 సార్లు ఇస్తారా టీ స్టాల్ ఆయనకి? 4 సార్లు ఎక్కడ ఇచ్చిన? ఒకసారి ఇచ్చిన. 4 సార్లు వచ్చింది నెంబర్కి వెళ్ళి ఫోను. లేదు, ఒకసారి ఇచ్చిన నేను. 4 times వచ్చింది చూడు, కావాలంటే కాల్. సారీ, కెన్ యూ ప్లీజ్ రిపీట్ అగైన్? At what time the pickup has been completed? 10 a.m. sorry, today Morning. yes. I'm sorry, sir, I make the conference call with the operational team as they are stating that the pickup has been not done. Okay, you can make the conference call. Sir, hold వచ్చిన ధన్యవాదాలు. సారీ ఫర్ ది ఓసీ సార్. చెప్పండి మేడం. ఇవాళ మార్నింగ్ 10 o'clock పికప్ అయిందంటే సార్, కస్టమర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. హలో సార్, ఇది ఇప్పుడు రైడర్ తీసుకుపోయిన అబ్బాయి పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ ఏదో ఉందా సార్? ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వలేదు సార్. పేరు ఫోన్ అని చెప్తున్నా. పేరు వచ్చేసి చాంగ్ నవీన్ రామ్నగర్ అని ఉంది. ఫోన్ నెంబర్ ఉందా సార్? ఫోన్ నెంబర్ కూడా ఉంది. చెప్పండి సార్ ఒకసారి. 78 మేడం ఒకసారి మీరు ఇది ఫోన్లో అంటే లైన్లో తీసుకుంటారా మేడం అయితే డెలివరీ బాయ్ని? యాక్చువల్లీ ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారం కాల్ చేశాను, బట్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే 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 చెప్పండి సార్ ఒకసారి. 78 78 93 93 56 56 19 19 06 సార్ 06 06. అంటే మీరు దీనికి ఆర్డర్ పెట్టారా సార్? అయితే పర్సనల్గా అతను వచ్చారా సార్? ఆర్డర్ పెట్టినప్పుడు ఇచ్చారా లేకపోతే? లేదు, తర్వాత ఈ రోజు వచ్చారు. నేను నిన్న రిటర్న్ పికప్ అనేది నిన్న షెడ్యూల్ చేశాను. నిన్న నాకు ఎవరు కాల్ చేయలేదు. అయితే ఈ రోజు మార్నింగ్ నాకు 10కి కాల్ చేశాడు. 10కి కాల్ చేసి ఇట్లా రిటర్న్ పికప్ ఉంది కదా సార్, నేను వస్తున్నానని చెప్పి కాల్ చేశాడు. వచ్చాడు, పికప్ తీసుకున్నాడు. ఈవెన్ అది ఎన్ని కేజెస్ ఉందో కూడా కన్ఫర్మ్ చేశాడు. 22 kgs ఉంది సార్ అని కూడా కన్ఫర్మ్ చేశాడు నాకు. ఓకే సరే. పొద్దున్న నుంచి ఇక్కడ ఎవరు కూడా ఏ డెలివరీ బాయ్ కూడా అయితే తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వలేదు సార్. ఇక్కడ స్టోర్లో ఇవ్వలేదు. స్టోర్లో ఇప్పుడు నా నెంబర్ అనేది బయట ఉండదు కదండి. ఇప్పుడు సరే, అది అర్థమవుతుంది. నా నెంబర్ అయితే బయట ఉండదు. నా దగ్గర నుంచి రైస్ బ్యాగ్ వస్తుందని బయట వాళ్ళకైతే తెలియదు కదా. తెలియదు సార్. అది పక్క మీ వాళ్ళ దగ్గర నుంచే. లేదు ఇదంతా కాదంటే నేను వస్తున్నాను. నేను బేసిక్ తిరుపతిలో ఉన్నా, రేపు వస్తున్నాను. రేపు డైరెక్ట్ ఆ నెంబర్ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేద్దాం. ప్రాబ్లం ఏం లేదు. సీసీ కెమెరా అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఫుటేజ్ కూడా ఉంది. ఓకే సరే సార్, థ్యాంక్ యూ సార్. నేను ఇంకోసారి ఫోన్ చేస్తాను సార్. ఇక్కడ అబ్బాయి అయితే ఇక్కడ రైస్ బ్యాగ్ హ్యాండ్ అవుట్ చేయలేదు. చేస్తే ఇంత ఎందుకు సార్? మన దగ్గర మొత్తం వాయిస్ రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి, A to Z. ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ మీకు వస్తే చెప్పండి,
ఎండ్ ఆఫ్ ద డే, లేదంటే నేను రేపు వస్తున్నాను హైదరాబాద్, డైరెక్ట్ అక్కడ Okay. పిఎస్లో కేసు బుక్ చేసేద్దాం, అయిపోతుంది. సార్ ఇంకోసారి నంబర్ 7893561906 సార్. అవును. మెయిల్లో కూడా Okay, మెసేజ్ sir. వస్తుంది, మీరు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోండి నెంబర్. మన దగ్గర అన్నీ ఉన్నాయి, Okay. కాల్ రికార్డింగ్స్ ఆల్రెడీ వీళ్ళకి షేర్ చేస్తాను కస్టమర్ సపోర్ట్ వాళ్ళకి. సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు నేను వచ్చినాక తీస్తాను, తీసేసి రేపు డైరెక్ట్ కేసు బుక్ చేస్తాను, అయిపోతుంది. ఓకే. ఎందుకంటే మన డేటా అనేది బయటకు వెళ్ళదు, అది పక్కా మీ దగ్గర నుంచే వెళ్ళింది, బిగ్ బాస్కెట్ నుంచే వెళ్ళింది డేటా అనేది బయటకు మాత్రం. ఓకే సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను కనుక్కుంటా సార్ ఒకసారి.